ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన నవోదయ కాన్వెంట్ కోచింగ్ సెంటర్ మీద ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి అక్కడ పిల్లలకు నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ అనుసరించి ఈ రోజు ఎంక్వైరీకి రావడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎంక్వైరీలో భాగంగా కిచెన్ రూము అట్లాగే స్టోర్ రూమ్ అన్ని కలిపి ఒకే రూమ్ లో ప్రిపరేషన్ చేస్తున్నట్టు గమనించాము. స్టోర్ రూము దగ్గరే కిచెన్ రూమ్ లోనే స్టోర్ అది ప్రిపరేషన్ రూము, అట్లాగే కట్టెలు కూడా ఒకే రూమ్ లో పెట్టి అనైజనిక్ కండిషన్ లో, ఎటువంటి హైజనిక్ పాటించకుండా అనైజనిక్ కండిషన్ లో ఈ నవోదయ స్కూల్ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. దాంతో అన్ని రకాలు కూడా ఫుడ్ ఐటమ్స్, నాణ్యత లేని ఫుడ్ ఐటమ్స్, వాటిని కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. అట్లాగే టమాటాలు కూడా పాడైపోయిన టమాటాలు ఉన్నాయి. అట్లాగే రైస్ కూడా పీడిఎఫ్ రైస్ అమ్ముతున్నట్టుగా, పీడిఎఫ్ రైస్ వాడుతున్నట్టుగా తెలిసింది. వాటి మీద కూడా డిఎస్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఏదైనప్పటికీ పిల్లలకి హైజీనిక్ ఫుడ్ అందించడంలో నవోదయ స్కూలు కంపల్సరీగా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి, మంచి నాణ్యతమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఈ నవోదయ స్కూల్కి ఎటువంటి పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. పర్మిషన్ లేకుండా రన్ చేయడం కూడా తప్పే, ఎందుకంటే నవోదయ కోచింగ్ సెంటర్, ఎందుకంటే పర్మిషన్ తీసుకొనే వాళ్ళు రన్ చేయాలి. పిల్లలు ప్లెంటీ ఆఫ్ పిల్లలు దగ్గర 200-300 దగ్గర పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా అనైజనిక్ కింద స్టోర్ రూము, అట్లాగే వాళ్ళు బెడ్రూమ్స్, వాళ్ళకు ఉన్న రూమ్స్ కూడా ఈ కోచింగ్ సెంటర్లో ఒక నియమాలు పాటించట్లేదు. దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే డిఏ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అనాథరైజ్డ్ గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ మీద ఇమ్మీడియట్ గా నాణ్యత లేని ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా మాకు ప్రాథమిక నిర్ధారణ తేలింది. వాటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం చర్యలు తీసుకుంటాము. పిల్లల్ని ఎంక్వైరీ చేయగా పిల్లలు మాత్రం పెడుతున్నారని చెప్తున్నారు, కానీ యాజమాన్యం భయపడి అట్లా చెప్తున్నారేమని మేము గమనించాము. ఏదేమైనప్పటికీ శాంప్లింగ్ టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరం వారి మీద చర్యలు తీసుకుంటాం. సెంటర్ వాళ్ళని యజమాన్యాన్ని అడిగాము, ఎటువంటి పరిమితులు లేవన్నారు. నవోదయ కోచింగ్ సెంటర్ అని బోర్డు కూడా లేదు, పర్మిషన్ లేవని వాళ్ళే చెప్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా రన్ చేయడం అనేది తప్పేది. ఏదేమైనప్పటికీ నేను హైదరాబాద్ మన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి కూడా నేను ఇక్కడ కోచింగ్ సెంటర్ తాలూకా అకామిడేషన్ మీద, నేను ఫుడ్ మీద కూడా నేను వారికి రిపోర్ట్ చేస్తాను. ఏదేమైనప్పటికీ అనాథరైజ్డ్గా నడుపుతున్న నవోదయ స్కూల్ మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నవోదయ కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను డిఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాను. 200 పైనే ఉన్నారు, 300 వరకు ఉన్నారు పిల్లలందరూ కూడా. పిల్లలు కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యతమైన ఫుడ్ సప్లై చేయట్లేదు. దానిలో కొన్ని సెకండ్ క్వాలిటీ ఫుడ్ ఉంది. వీటిని కూడా టెస్టింగ్ పంపించి రిపోర్ట్ అనంతరము యజమాని మీద, వార్డెన్ మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్ వచ్చారు, మీరు ఎక్కడో దాగుండి అని చెప్పించేది వాళ్ళందరూ వాష్రూమ్లో దాగడం, కానీ ఇదేదో అలా చేయకూడదు. పిల్లలందరూ ఒకే వాష్రూమ్లో పెట్టి వాళ్ళని బంధించడం అనేది మంచిది కాదు. అది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారని కూడా అక్కడ కోతులు కూడా ఈ చుట్టుపక్కల బాగా తిరుగుతున్నాయి. దాన్ని భయపడి వాళ్ళు ఏమన్నా పిల్లలు పరుగులు తీస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఫుడ్ విషయంలో నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాబట్టి ఫుడ్ విషయంలో అనైజనిక్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. వీటికి ఎటువంటి పర్మిషన్ లేవు. ఫుడ్ మీద లైసెన్స్ ఉందా మీకు? ఫుడ్ లైసెన్స్ ఉందా? అయితే ట్రేడ్ లైసెన్స్ కాదు, ఫుడ్ లైసెన్స్ కూడా లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా పిల్లలకి కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. దాంతో ఫుడ్ కూడా సరిగ్గా నాణ్యత లేదు, లైసెన్స్ కూడా లేదు, పర్మిషన్ లేకుండా వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు. వీటి మీద కూడా చర్యలు తీసుకుంటాం.